మీ ఇల్లు చాలా బాగుందమ్మా. థాంక్స్ ఆంటీ. అయ్య బాబాయ్, జయక్క పుట్టినరోజు అంట. ఇది మామూలు కాదు. అన్నదానం రక్తదానంతో పాటు బోనమెత్తి సందడి చేశారు. పేద పిల్లలకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు అందించారు. నా చిన్నప్పుడు మా అమ్మతో అనేదాన్ని, అమ్మా మన తెలుగు ప్రజలు ఎందుకు ఇలా తిండి బట్ట గూడు లేకుండా ఇబ్బంది పడుతున్నారని. నేను పెద్దయ్యాక రాజకీయ నాయకురాలనై వీళ్ళందరికీ అండగా ఉంటానని అప్పుడే చెప్పాను. అందుకే పెళ్లి చేసుకుని పిల్లలు పుడితే ఈ అక్కే అక్షయ్ గారు లోకల్ బెనామీ, పొలిటికల్ గా చాలా స్ట్రాంగ్ సార్. ఆ వ్యాపారాలను ఇవిడే చూసుకుంటుంది సార్. ఇలా బ్రహ్మచారి ఎక్కువే. నా ప్రాణం పోయేంత వరకు నా జీవితాన్ని ఇలా ప్రజాసేవకి అంకితం చేస్తాను. నీ పై ఆఫీసర్ను చూడటానికి వచ్చే ముందు యూనిఫామ్ వేసుకురావాలని కూడా తెలీదా? యూనిఫామ్ ఉతికి ఎండబెట్టొచ్చాను సార్. నీ గురించి నువ్వేమనుకుంటున్నావా? పెద్ద పుడింగిని అనుకుంటున్నావా? ఆ లడ్డూ తమ్ముడి ఎన్కౌంటర్ ఫైల్స్ తీసుకురామని చెప్పి ఎన్ని రోజులైంది? ఇప్పుడు తీసుకొస్తావా? చూడు, నీలాంటి వాళ్ళు 100ల మంది నా కింద పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ గన్నులు ఇచ్చింది. కానీ నీ ఒక్కడి గన్ను మాత్రం ఇష్టం వచ్చినట్టు పేలుతుంది. అవునా? మీలాంటి సీనియర్ ఆఫీసర్ ఏం చెప్పినా కరెక్ట్ గానే ఉంటుంది సార్. ఏయ్, నీ నాటకాలు నాకు తెలుసు. ఇప్పుడు నేను చెబుతున్నాను, రాసుకో. ఏదో ఒక రోజు నీకు పగులుద్ది చూడు. ఆ రోజు ఇప్పుడు నువ్వు చూపిస్తున్నావే నీ హీరోయిజం క్షణాల్లో దొబ్బుద్ది. సంఖ్య నాకిపోతావు. థ్యాంక్ యూ సార్. రండి మేడం, రండి రండి, కూర్చోండి. పర్వాలేదు, మీ పని కానివ్వండి. ఇదేమంత పెద్ద మ్యాటర్ కాదు మేడం. మంగళి, మనం తర్వాత కలుద్దాం. మహాకాళి, నీ గురించి నేను చాలా విన్నాను. ఎప్పుడైనా ఖాళీగా ఉండేటప్పుడు సరదాగా బంగ్లా వైపురా, కలిసి చాయ్ తాగుదాం. మీతో సరదా చేసేంత టైం నాకు లేదు. వస్తాను సార్. మీరు ఇక్కడికి వచ్చారేంటి మేడం? ఫోన్ చేస్తే నేనే వచ్చేవాడినిగా. వచ్చి ఏం చేస్తారు? ఇంతవరకు మీరు ఆ మహంకాళి మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. నా ముందు మాత్రం ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. ఓవర్ యాక్షన్ కాదు మేడం సార్. ఆ మహంకాళి గారిని ట్రాన్స్ఫర్ చేయడానికే ప్రయత్నం చేస్తున్నాం మేడం. కానీ వాడికి ప్రజల్లోనూ మీడియాలోనూ పాపులారిటీ పెరిగిపోయింది. ఈ పరిస్థితుల్లో వాడిని మనం ఏమీ చేయలేం మేడం. వెయిట్ చేసి కొట్టాలి. మీరు కొంచెం ఓపిక పట్టండి. బాయ్ దగ్గర నుంచి రావాల్సిన డబ్బు ఒక్క క్షణం లేట్ అయితే మీరు ఓపిక పడతారా? పైగా కూతురు పెళ్లి, కొడుకు చదువు అని ఎక్స్ట్రా అప్లికేషన్స్ వేరే. మనం కూడా కొంచెం ఆలోచించాలి. అది కాదు. ఏది కాదు? ఆ మహంకాళి గాడిని అడ్డు పెట్టుకుని ఆ హోమ్ మినిస్టర్ గాడు, ఆ నాయక్ గాడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మనతో ఆడుకుంటున్నారు. ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి. ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే నాకు ఈసారి డిపాజిట్ కూడా రాదు. అలా జరగకూడదు. ఈసారి ఆ ఓం గాడు ఎలాగైనా ఓడిపోవాలి.